హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాకేష్. మీరు చూస్తున్న రాకీ టెక్నోవర్స్. ముందుగానే చెప్తున్నాను, ఈ వీడియో అనేది కేవలం OnePlus యూజర్స్కి అయితే యూజ్ అవుతుంది. మిగతా వాళ్ళు ఎలా వస్తుందో తెలుసుకోవాలనుకుంటే చూడండి, లేదు అనుకుంటే మీ ఇష్టం. OnePlus యూజర్స్కి అయితే ఒక ట్రిక్ అయితే చెప్తున్నాను. సో మీరు ఫోన్ తీసుకున్నాక, లేదా కొత్త ఫోనా లేదా పాత యూజర్స్కి ఏమో తెలియదు, కానీ కొత్త RCC మెంబర్స్కి అయితే ఇదైతే మాత్రం బెనిఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే OnePlus ఫోన్ ఓపెన్ చేసి అందులో మనం అయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే మాత్రం మనకి సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మనకి సైన్ అప్ మనం స్టార్టింగ్లోనే మనకు ఉంటుంది. మనం ఎక్కడైతే మాత్రం మనం ముందుగా సైన్ అప్ అవ్వాలి. ముందు సైన్ అప్ అయిన తర్వాత అప్పుడు మనకైతే ఈ విధంగా అయితే మనకు వస్తుంది. సో సైన్ అప్ అవ్వాలంటే ఏం లేదు, మీ మెయిల్ ఐడి ఇంకా మొబైల్ నెంబర్ ఇస్తే మాత్రం అది అయితే లింక్ చేసుకుంటుంది. అప్పుడు మీకైతే RCC క్లబ్ అయితే మీరైతే యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇందులోకి వెళ్ళిన తర్వాత మీరు ఇందులో ఏం ప్రాబ్లం ఉండదండి. ఇదంతా OnePlusదే ఒరిజినల్గా ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇదంతా సేఫ్. సో మనం ఇప్పుడు ఓపెన్ చేసినాక RCC క్లబ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకైతే డిస్కౌంట్స్ కానీ, ఇంకా ఆడిబుల్ కానీ, ఇంకా ప్రైమ్ కూడా ఉంది. ఇక్కడైతే మనకి చూడొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి స్పాటిఫై కావాలి. ఇంతకుముందు 6 months ఇచ్చేవాడు, ఇప్పుడైతే 4 months అయితే ఇస్తున్నాడు. ఇది కూడా పోయిన తర్వాత ఇంకా తగ్గించేస్తాడు. సో ఇది ఉన్నంత వరకు మనమైతే మనకు నచ్చిన డివైస్లో గ్రాప్ చేసుకుందాం, ఈ ఆఫర్ని వినియోగించుకుందాం. సో మనం అయితే స్పాటిఫై ఓపెన్ అక్కడ స్పాటిఫై మీద క్లిక్ చేస్తే మనకైతే క్లెయిమ్ నవ్ అని వస్తుంది, లేదా యూజ్ నవ్ అని వస్తుంది. క్లిక్ చేసిన తర్వాత సో మనకైతే డైరెక్ట్గా స్పాటిఫై వెబ్సైట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళినాక మనం ఏంటంటే మనము ఇప్పటి వరకు స్పాటిఫై అంటే ఒకసారి కూడా ఇలాంటి ట్రయల్ని వాడలేని అకౌంట్ని అక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. సో అది మాత్రం మ్యాండేటరీగా మీరైతే ఆ అకౌంట్ని ఇవ్వాలి. సో ఇప్పుడు ఇచ్చిన అకౌంట్ నెక్స్ట్ టైం మీరు రిపీట్ చేయకూడదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకున్నా ఇదైతే మీరు ఇది ఈమెయిల్ ఐడి అయితే పనికిరాదు. ఇంకోసారి ఎప్పుడైనా ఫ్రీ ట్రయల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రీ ట్రయల్ అంటే ఇంకెప్పుడైనా వేరే దగ్గర ఫ్రీ ట్రయల్ వచ్చిందనుకోండి, సో ఈమెయిల్ ఐడి అయితే పనికిరాదు ఫ్రీ ట్రయల్కి. సో మీరు మామూలుగా సబ్స్క్రిప్షన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఆ మెయిల్ ఐడిని. సో ఈ మెయిల్ ఐడి ఇప్పుడు ప్రెజెంట్ మీరు స్పాటిఫైకి ఇవ్వబోయే మెయిల్ ఐడి ఏదైతే ఉందో అది మీ OnePlus అకౌంట్కి దీనికి సేమ్ మెయిల్ ఐడి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఏదైనా ఇచ్చుకోవచ్చు. అది అక్కడ ఏదైనా మీరు పెర్మనెంట్దైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ అందాక టెంపరీ మెయిల్ ఐడీస్ ఏవో క్రియేట్ చేసి ఉంటారు కదా, ఫేక్ ఐడీస్, అదైతే మాత్రం ఎక్కడైతే పెట్టుకోండి, లేదంటే ఒరిజినల్ అయినా పెట్టుకోండి. సో మెయిల్ ఐడితో లాగిన్ అయినాక మీకైతే చూపిస్తుంది అక్కడ ఆల్రెడీ స్టార్ట్ ట్రయల్ కొట్టగానే మీరైతే మెయిల్ ఐడితో లాగిన్ అవుతారు. లాగిన్ అయినాక అప్పుడైతే మీకైతే పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది. మనకి పేమెంట్ ఇంతకుముందు ఏంటంటే ఫోన్పే, గూగుల్ పే అలాగే ఇచ్చేవాడు UPI యాప్స్. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు మనం పే చేయగానే UPI యాప్స్లోకి వెళ్ళి మనమైతే మనం చేసేస్తున్నామంటే ఏంటంటే క్యాన్సిల్ చేసుకునే వాళ్ళం ఏంటి మ్యాండేట్ని. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మనం డెబిట్ కార్డు కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. ఇది ఎలానో మీరు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మీరు కింద అయితే కామెంట్ చేయండి, నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నారు ఎలా క్యాన్సిల్ చేయాలో. ఇది క్యాన్సిల్ చేయకపోతే మాత్రం మీకు 199 రూపీస్ మాత్రం పేర్ మంత్కి అయితే ఛార్జ్ అయితే అవుతుంది. ఒకసారి చూసుకోండి, లేదంటే మీరు ఇబ్బంది పడతారు. మీకు కావాలనుకుంటే కంటిన్యూ అవ్వండి 5th month, 6th month, 5th month నుంచి 4 months అయిపోయినాక 5th month నుంచి అయితే మీకు 199 రూపీస్ పెర్ మంత్ అయితే ఛార్జ్ అవుతుంది ఈ ప్లాన్లో. సో దాన్ని అయితే దృష్టిలో పెట్టుకొని మీరు క్యాన్సిల్ చేసుకోవాలా, కంటిన్యూ అవ్వాలా అనేది మీరు ప్రొసీడ్ అవ్వండి. సో ఇదైతే ట్రిక్. ఇక్కడ మీరు పేమెంట్ చేయగానే ₹2 అయితే కట్ అవుద్ది మీ డెబిట్ కార్డ్ నుంచి. డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, ఏం ప్రాబ్లం ఉండదు. నేను కూడా చేశాను. నేను HDFC కార్డ్ అయితే ఇచ్చాను. సో ఇచ్చిన తర్వాత అందులో నుంచి ₹2 డెబిట్ అయింది. సో అంతే. తర్వాత ఏమో మనకి వెంటనే కంగ్రాచులేషన్స్ అని ఈ విధంగా వస్తుంది. మనకి స్పాటిఫై యాక్టివ్ అయిపోయి ఉంది. సో యాక్టివేట్ అయిపోయినాక మీకైతే డైరెక్ట్గా యాప్లోకి వెళ్తే మాత్రం మీకైతే సాంగ్స్ అనేవి ఇంకా అడ్వర్టైజ్మెంట్స్ లేకుండా ఫ్రీగా హై క్వాలిటీలో, మామూలుగా అయితే మీకు నార్మల్ క్వాలిటీ ఉంటుంది, మీకు వెరీ హై క్వాలిటీలో అయితే మీరు వినొచ్చు. సో ఇదైతే మాత్రం టిప్ని ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను, మీకు యూజ్ కూడా అవుతుంది అనుకుంటున్నాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేసి మీరు షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడితో వీడియో అయితే అయిపోయింది. జై హింద్, బాయ్.